ఇదిగో ఏం చేయకుండా అమాయకుల్లాగా అమ్మాయి చేతిలో దెబ్బలు తింటున్నాడే, తనే నా ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా నేను ఏడవలేదు, ఎందుకంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అసలు జరిగిన కథ ఏంటంటే, అమ్మో కెమెరా. ఓం శ్రీ కూతూర్ శ్రీ ధర్మశాస్త్రాయై నమః. श्री कुतूर श्री धर्मशास्त्रायै नमः. శ్రీ కనకదుర్గాయై నమః. ఏంటి నైట్ మా ఇల్లు అనుకుని పక్కింట్లోకి కానీ వెళ్ళిపోయినా? ఎవడ్రా సిమెంట్లో ఇసుకెక్కి వేసింది? ఈ పొగడిగడ పక్కనే ఉన్నాడంటే ఈ రూమ్ మనదయ్యి ఉంటుంది. రే శివ లేగరా, తెల్లారింది. అప్పుడే లేచి ఏం పీకలరా? హృదయకాలం సినిమాలో సంపూర్ణేశ్ బాబు గుండె ఎక్స్పైర్ అయిపోయిందంటరా. నువ్వు వెళ్ళి 2000 చేస్తావని నువ్వు నీ ఏదో వేశావు. రే అటు చూడరా, మనకంటే చిన్నవాడు స్నానం చేసి పూజ చేస్తున్నాడు. నిజమా? పూజ చేస్తున్నాడా? ఎదురింటి పూజకి లైన్ వేస్తున్నాడా? రే వాడు నీలా కాదురా, వాడు నిజంగానే పూజ చేస్తున్నాడు. చా, నిజమా? ఒక్క నిమిషం ఉండు నాన్న. బాబు కృష్ణ, ఏంటన్నయ్యా? ఇలా రా నాన్న. నువ్వేజో పూజ చేస్తున్నావు కదా, ఒకసారి అన్నయ్యకి చూపించు. వారిని నువ్వు ఎంతసేపు లాంగ్ నుండి చేసిన పని ఇదే? మరి కాక ఆడేమో శ్రీమంజునాథ్ సినిమాలో అర్జున్ గాడు, నేను వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నావా ఏంటి? వాళ్ళకి మమ్మల్ని పూజ చేయమంటావా? ఆడైతే 4 గంటలకే లేచాడు, నేనైతే 24 hours చేస్తూనే ఉంటాను. రే మీరు మంచి పనులు చేయడం, సన్నీలో చీర కట్టడం రెండూ జరగవరా? సన్నీలో చీర కడితే ఎవరికైనా నచ్చుతుందంటరా? ఈడేంట్రా బాబు ఇలా పడుకున్నాడు? రే తెల్లారిందిలే. ఏంటన్నా అప్పుడే తెల్లారిపోయిందా? అబ్బే లేదురా, రాత్రి 12 అయింది. నేను సోను సుద్ని నేను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. లే. అబ్బా వేసావా? లేకపోతే నువ్వు నీ యథవేశాలు లేగా. ఏంట్రా ఈ మధ్యన అంత కోపంగా ఉంటున్నావు? అంతా స్వాతి వల్లేరా. కాదు స్వాతే కాదురా, ఒక అబ్బాయి ప్రశాంతంగా లేడంటే దానికి కారణం అమ్మాయిరా. అమ్మాయిని ప్రేమిస్తే సెలవిల్లు,
ప్రేమించకపోతే బారు బిల్లు, రెండు మనకే బొక్కరా. అవునన్నా, నువ్వు సివిల్ చేసావు కదా, ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యి బిల్డింగ్లు కట్టావనుకో ఇవన్నీ మర్చిపోతావు కదా. నేను బిల్డింగ్లు కట్టుకుంటా పోతాను, నువ్వు వచ్చి పెయింట్ అయ్యరా. నువ్వు నీ ఎదవ సలహాలు. I'm sorry, I'll try harder. అన్నా స్వాతి ఫోన్ అన్నా. ఈరోజు ఒకటో తారీఖేట్రా? అంత గట్టిగా ఎలా చెప్పావన్నా? ఇది ప్రతి నెల ఫోన్ చేసేది అప్పుడే కదరా. హలో హాయ్ బంగారం. బంగారమా? అందుకోసమేనే నెలకోసారి నన్ను తాకట్టు పెడుతున్నావు. ఎప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీతో చాలా మాట్లాడాలని ఉందిరా, కానీ నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. కొంచెం రీఛార్జ్ చేస్తావా ప్లీజ్? ఇది శంకర్ సినిమాలో విక్రమ్ కంటే బాగా నటించేస్తుంది. అర్జున్ గారు, ఒకసారి దీని మీద కూడా ఫోకస్ చేయండి. దీని టాలెంట్ మొత్తం నా మీద వదులుతుంది. కెమెరామ్యాన్ గారు, ఒకసారి కెమెరా ఇటు తీయండి. అంటే ఈ మంత్ కొంచెం టైట్ ఉంది. ఇది నవంబర్ కదా, డిసెంబర్ ఎండింగ్ కల్లా శాలరీ వచ్చేస్తుంది. అప్పుడు వేస్తానే. డోంట్ బీ సిలీ. ఇప్పుడు రీఛార్జ్ చేస్తావా చెయ్యవా చెప్పు. అసలు ఏంటే నీ కదా, నెలకోసారి ఫోన్ చేస్తావు, హాయ్ బంగారం అంటావు, రీఛార్జ్ చేయమంటావు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడమంటే నాతోని. గర్ల్ ఫ్రెండ్కి రీఛార్జ్ చేయలేని వాడివి నువ్వు. ఒక బాయ్ ఫ్రెండు, నీకొక గర్ల్ ఫ్రెండు. నీకు నాకు వర్కౌట్ అవ్వదు. గుడ్ బై. ఏంటి ఇలా కట్ చేసింది? బాయ్ ఫ్రెండ్ అనుకుంటుందా, బట్టలు అమ్ముకునేవాడిని అనుకుంటుందా? చీ, దీని అమ్మ జీవితం. స్కూల్ బయట సోంపాపిడి అమ్ముకునే వల్ల అయిపోయింది నా బతుకు. ఏంట్రా అలా పోల్చావు? కొన్ని ఇంట్లకి పోలికలు అవసరం లేదురా, ఫాలో అయిపోవడమే. అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావురా? విద్యుని కలవడానికి వెళ్తున్నాను రా. అంతేకాదురా, ఈరోజు నా మనసులో ఉన్న మాట ఆ అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను. సోనామీ వస్తుందని అందరూ పరిగెడుతుంటే సీట్ బెల్ట్ వేసుకొని కూర్చున్నాడంట. స్వాతితో నా ఎక్స్పీరియన్స్ చూసాక కూడా ఎందుకు బాబా అమ్మాయిల జోలికి వెళ్ళడం? నువ్వు అవసరం కోసం ప్రేమించావురా, నేను నా జీవితంలో తోడు కోసం ప్రేమించాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ మీద వెళ్ళేవాడికి హార్న్ కొడితే వినిపిస్తుందా? వీడు కూడా అంతే. చిన్నప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్ అని ఒకే ఒక కారణం చేత నేనేం చేయకుండా వెళ్తున్నాను రా. అబ్బో, పదరా ఇంకెందుకు, మనం ఎలా ట్రై చేసుకుందాం. అదేంట్రా ఆల్రెడీ బ్రేకప్ అయిందిగా, పైగా అభితో కూడా లవ్ చేద్దని చెప్పా. ఇదేంటన్నా మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అంటున్నావు? రే, వాడు గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఎప్పుడు చెప్పేవాడు చేయలేడు, చేసేవాడు చెప్పలేడు. వాడు బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నాడని చాలా ఫాస్ట్ అనుకోకండి, చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే, ఒక అమ్మాయి వచ్చి టిఫిన్ చేస్తావా అంటే లేదు ఇంట్లో తినేసి వచ్చాను అని చెప్తాడు. అంత మంచోడు. బాయ్ చిన్ని. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నాతో ఏదో చెప్పాలని పిలిచావు? నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుందామా? ఓకే, 5 minutes, ఇప్పుడే తెస్తా. హే, నీకెంత ఇష్టమైన చాకోబార్? అసలు ప్రేమించే ముందు ఒకసారి కూడా ఆలోచించరా? ఒకసారి ప్రేమించిన తర్వాత అమ్మాయిని మోసం చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది? ఇదే పొజిషన్లో మీ అక్కో చెల్లో ఉండి ఆ ప్రాబ్లం మీ దాకా వస్తే తెలుస్తుంది అసలు బాధ ఏంటో.
ఏరా తెచ్చావా? తెచ్చాను కానీ తప్పేమో కదన్నా. తప్పేట్రా తప్పు కదా. కనీసం వార్నింగ్ అయినా ఇద్దాంరా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రేయర్. ప్రేక్షకులారా, మేము చేసేది మా ఆనందం కొరకు, మా బాధలు తీర్చుకోవడానికి మీరు కూడా చేయకండి. చేస్తావా? అలవాటు లేదన్నయ్యా. అంటే బీర్ తప్ప మిగతా బ్రాండ్లన్నీ తాగుతున్నానయ్యా. ఇంకా అంత అప్డేట్ కాలేదు కానీ మేము దీంతో అడ్జస్ట్ అవ్వు. అరే అది బీర్రా, నీళ్ళు కాదు, కొంచెం నెమ్మదిగా తాగరా. రే ఆడుకో బీర్ బాటిల్ ఇవ్వండి. బీర్ అనుకుని వాటర్ తాగేస్తున్నాడు. రే ఏమైందిరా? పొద్దున చెప్తానని వెళ్ళావు. రే నేను నీ ఫ్రెండ్ అనరా, ఏమైందో చెప్పు. ఏంట్రా ఇందులో నీ తప్పేముంది? అసలు ఎందుకు కొట్టింది? తన కోసం పడే ఈ బాధ అయినా నాకు ఆనందమేరా. ఆ బాధను మర్చిపోయే మందు ఇదేరా. రా స్వాతి. ఏంటమ్మా స్వాతి, నెలకొకసారి కదా ఫోన్ చేస్తావు, ఏంటి సంగతి? అది కాదురా, నిన్న నువ్వు ఒక నెంబర్ నుంచి కాల్ చేసావు కదా, ఆ నెంబర్కి మార్నింగ్ కాల్ చేస్తే ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేస్తుంది. ఎవర్రా అమ్మాయి? నిన్న రాత్రి ఫోన్ చేశానా? సెల్లో బ్యాలెన్స్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి? వీడి సెల్ ఎక్కడెట్టాడు? దొరికింది. హలో స్వాతి, ఏం చెప్పావే? హలో, ఎవరు? నువ్వెవరికివే? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడతాను? నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేస్తే ఇంకెలా మాట్లాడతాను? మీ బాయ్ ఫ్రెండా? మరి వాడు ఎంతమందిని పటాయించాడో తెలుసా? వాడు నిన్నెక్కడ పటాయించాడో మరి, వాడితో జాగ్రత్త. మీరు ఎవరనుకొని ఎవరికి కాల్ చేశారు? నేను ఎవరికి కాల్ చేశానో నాకు తెలుసు, కానీ వాడు పెద్ద మోసగాడు. వాడు నిన్ను ఎలా పడేశాడో తెలియదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్. అది నా ఫోన్ కాదే, మా ఫ్రెండ్ అభిగాడిదే. అంటే నువ్వు నన్ను వదిలేసి ఇంకెంతమందిని ట్రై చేస్తావురా నువ్వు? అందుకే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. తను నీలంటాడు నాలంటాడు కాదే, తనకి స్నేహం ప్రేమ తప్ప ఏమీ తెలీదు. నీతో ఫ్రెండ్షిప్ చేశాడంటే నీలాగే వాడు కూడా ఎదవై ఉంటాడు. నువ్వు పెట్టే ఫోన్ పెట్టే నువ్వు. సారీ బాబా, నన్ను క్షమించరా. ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావురా? తప్పు జరిగిపోయిందిరా, నన్ను క్షమించరా. ఒక మంచివాడితో స్నేహం చేస్తే మంచివాడు అనుకుంటారనుకున్నాను, కానీ ఒక మంచివాడిని కూడా చెడ్డవారు అనుకుంటారని నాకు తెలియదురా. నన్ను క్షమించరా. నేను చేసిన తప్పు నేనే సరిచేద్దురా. ఈ అపార్థం తనకు అర్థమయ్యేంత వరకు ఈ బాధ కూడా నాకు ఆనందమే. రే విజ్జు ఫోన్ చేస్తుందిరా, మాట్లాడరా. చెప్పు విజ్జు. అభి, నీతో మాట్లాడాలి, రేపు కలుస్తావా? ఓకే. ఆర్ యూ ఓకే? యా ఓకే. ఓకే.
ఓకే ఓకే. రే విద్యు రేపు రమ్మంటుందిరా. నిజమా? అవునరా. అయితే పదరా, రేపు నేను వస్తాను. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. ఏం జరిగిందో తెలుసుకుని వీలుంటే తనకు నేనే చెప్తాను. ఓకే నువ్వురా, బట్ అక్కడ వెధవేషాలు మాత్రం వెయ్యకు. రే తను వస్తుందిరా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఐఎమ్ సారీ అభి, ఐఎమ్ రియల్లీ సారీ. నేను చాలా అపార్థం చేసుకున్నాను. ఐ లవ్ యూ సో మచ్. వారిని ఏంట్రా ఇది? ఇప్పటివరకు ఫైట్ చేసుకొని సడన్గా ఎలా? చూడబి, మన ఇద్దరం కలిసి ఉండాలంటే ముందు వీడి ఫ్రెండ్షిప్ కట్ చేసి. ఓకే బంగారం. పోరా. ఇదంతా ఓకే, కానీ మా వాడు నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాడా, కట్ చేశాడా చూద్దాం. Cheers, మామా. ఏరా ఏంట్రా అసలు ఏమైంది? ఆ అమ్మాయి ఎలా రియలైజ్ అయింది చెప్పరా, నాకు ఆడియన్స్కి టెన్షన్ ఎక్కువైపోతుంది. చెప్పాను కదరా అమ్మాయిలు చాలా సెన్సిటివ్ అని. స్వాతి ఎవరో కాదురా, విద్యు ఫ్రెండే అంట. నిన్న నువ్వు స్వాతి క్లాస్ పీకినప్పుడు విద్యు పక్కనే ఉందంట. వారిని అంతేనండి, అమ్మాయిలు అర్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు.